తెలంగాణ రాష్ట్ర రైతన్నలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈ రోజుకు సంబంధించిన ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులు కేటాయిస్తున్నారు, మనకి అదేవిధంగా 10 ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నలకి రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తారా చేయరా, ఇక అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి మనకైతే ఎంతమంది రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ చేశారు, ఇక మనకి ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో మనకి ఎన్ని ఎకరాలు కలిగిన రైతన్నలకి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక ఆ డబ్బులు అనేది ఎవరెవరికి జమ చేయబోతున్నారు అన్న దానిపై మీకైతే అప్డేట్ అనేది అందించడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులను భారీగానైతే విడుదల చేయడం అయితే జరిగింది. మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఆ వివరాలు ఏంటో మనమైతే ఈ వీడియోలో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. అదేవిధంగా మనకి ఇప్పటివరకు ఎవరైతే రైతన్నలు అర్హులై ఉన్నటువంటి రైతన్నలు, సాగులో ఉన్నటువంటి రైతన్నలు, అదేవిధంగా మనకి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది జమ కాని వారు ఏం చేయాలి, మనకి అదేవిధంగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన మనకైతే 19వ విడత నుంచి 21వ విడత వరకు మొత్తం ఏదైతే 6,000 రూపాయలు కూడా పీఎం కిసాన్ నిధి కింద డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు సిద్ధం చేయడం అయితే జరిగింది, పీఎం నరేంద్ర మోడీ. ఇక అదేవిధంగా ఈ రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఈరోజు ఏ జిల్లాలలో మనకి ఎంత సమయంకి ఈ రైతు భరోసా నిధులు అనేది ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి ఈ డబ్బులు అనేది ఏ జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో ముందుగా జమ చేయబోతున్నారో కీలకమైన అప్డేట్స్ అనేది మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో ఉన్నటువంటి పూర్తి సందేశం చూడడానికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి రైతు భరోసా నిధులను కేటాయించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి భారీ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రైతన్నల ఖాతాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 జిల్లాలలో మనకి రైతు భరోసా నిధులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే రైతన్నలు సాగులో ఉన్నటువంటి 8 ఎకరాల లోపు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి జమ చేయబోతున్నారు ఈరోజు అయితే అన్ని జిల్లాలలో. ఇక మనకి డబ్బులు అనేది మనకి రానున్న 6 గంటలలో బ్యాంక్ ఖాతాలలో పడడానికి ఇక్కడ మీరు అవకాశాలు ఉన్నట్లయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. మనకి అదేవిధంగా దీంతో పాటుగా మనకి ఏదైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది 10 ఎకరాల పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందైతే చెప్పడం అయితే జరిగింది. మళ్ళీ మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ డబ్బులను విడుదల చేయడానికి 10 ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఇంట్రెస్ట్ చూపుతలేదని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఈ మనకి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 19వ విడత 20వ విడత కింద మనకైతే 2,000 రూపాయలు కూడా బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం అయితే జరుగుతుందంట మనకి రానున్న మనకైతే నెల లోపల. ఇక అప్పటి వరకు ఈకేవైసీ మీ రేషన్ కార్డుకి ఈకేవైసీ మరియు బ్యాంక్ ఖాతా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవట్లేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కానీ నేరుగా తొందరగా మీ ఖాతాలో అయితే జమ అవుతాయి. సో ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.